నల్గొండ జిల్లాలో శిశు విక్రయాల వ్యవహారం సంచలనంగా మారుతోంది. జిల్లాలో నెల వ్యవధిలో 4 శిశు విక్రయాల ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే దామరచర్ల మండలం మాన్ తాండాలో శిశువుల కొనుగోలు అంశంలో విచారణ కొనసాగుతోంది. తాజాగా త్రిపురారం మండలం లోక్యా తాండా, మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి నుంచి 2 పసికందులను కొనుగోలు చేశారు. వాంకుతోడు సేవ, బుజ్జి అనే దంపతులు లోక్యా తాండా నుంచి ఆడబిడ్డను, అలాగే లావురి సంజీవ, ఊర్మిళ దంపతులు యాద్గార్పల్లి నుంచి మగ శిశువును కొనుగోలు చేశారు. కాగా జిల్లాలో వరుసగా ఈ శిశు విక్రయాల ఘటనలు వెలుగులోకి వస్తుండటం సంచలనం రేపుతోంది. నెల క్రితం తిరుమలగిరి మండలం ఎల్లాపురంలో ఆడబిడ్డ అమ్మకం జరిగితే గుర్రంపోడులో మగ శిశువును విక్రయించారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో ఇప్పుడు మరో 2 పసికందుల విక్రయం వెలుగులోకి వచ్చింది. శిశువులను కొనుగోలు చేసిన, విక్రయించిన వారిని పోలీసులు, ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో సెప్టెంబర్ నెలలో 2 శిశు విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. చింతపల్లి మండలంలో మగ శిశువు అమ్మకం జరగగా సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో ఓ బిడ్డను గురజాలకు చెందిన వ్యక్తులకు అమ్మినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో ఇప్పటికీ అనుమతి లేకుండా లింగ నిర్ధారణ పరీక్షల నిర్వహణ వ్యవహారం కూడా కొనసాగుతుండగా ఇప్పుడు ఈ వరుస శిశు విక్రయాల అంశం పోలీసులకు సవాల్గా మారింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఒక దశాబ్దం క్రితం అంతకు ముందు అంటే కనుక నిజంగా కటిక పేదరికంతో ఇలాంటివి మనం తరచూ వింటూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత నిజంగా జీవన శైలి మారింది, ప్రమాణాలు కూడా పెరిగాయి అని పాలకులు చెబుతున్న క్రమంలో ప్రస్తుతం ఈ శిశు విక్రయాలని ఏ రకంగా చూడాలి? దీన్ని ఒక బిజినెస్గానే చేస్తూ ఉన్నారా, లేదంటే ఏదైనా తప్పనిసరి పరిస్థితి? ఎలా చూస్తున్నారు పోలీసులు? ఏంటి అప్డేట్స్? అరే, ప్రస్తుతం నల్గొండ జిల్లాలో సమస్యపోయిందని చెప్పేసి అనుకున్నటువంటి శిశువు ఘటన మరొకసారి వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే మొత్తం అసలు ఎక్కడ లోపం జరుగుతుందనే చర్చ ఒకటి జరుగుతుంది. ఎందుకంటే వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే అటు ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఇటు పోలీస్ శాఖ కావచ్చు ఉలికిపడిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా దశాబ్ద క్రితం కూడా దేవరకొండ, మిర్యాలగూడలోని గిరిజన ప్రాంతాల్లో శిశు విక్రయాలు అధికంగా ఉన్నటువంటి క్రమంలోనే అక్కడ ప్రత్యేక మీ ఆడియో బాలేదు అశోక్. అశోక్, సిగ్నల్ సరిగా ఉన్న చోట చూడండి. ట్రై గివింగ్ అప్డేట్స్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ సిగ్నల్స్. దశాబ్ద క్రితం వరకు కూడా శిశు విక్రయాలు భారీ సంఖ్యలో ఉండేది. అయితే ఆ తర్వాత సమస్య రైట్ అశోక్, దీనిపై అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్ లో మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. ఫోన్లో అంతరాయానికి చింతిస్తున్నాం.